ఆల్ ఆఫ్ యూ. మోస్ట్ ఆఫ్ ది కామెంట్ల మేరకు ఈ లాంగ్ వీడియో చేస్తున్నా మీకోసం. దుబాయ్కి పుట్టిలో జాబ్ మీద రావడం ఇలా అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువ విజిట్లు వచ్చి పైసలు లాస్ అవుతారు. అట్లా కాకుండా ఇంటి దగ్గర నుంచి ఓన్ వీజా వేసుకోవాలి, లేకపోతే కంపెనీలో మీకు తెలుసుకొని ఉంటే వీజా ఇప్పించుకోవాలి. ఓకేనా? అందరు మాత్రం ఇక్కడ దుబాయ్లో పెద్ద స్కామ్స్ ఉంటాయి. స్కామ్స్లలో వాటికి మోసపోకూడదు. అండ్ సైకిల్ మీద దుబాయ్లో వేయాలంటే ఏం లేదు బ్రో, వీజా ఉంటే అయిపోతుంది. వెండర్స్ దగ్గర థర్డ్ పార్టీస్ ఉంటే ఇక్కడ కూడా మీకు డైరెక్ట్ హైరింగ్ ఉంటుంది. ఏ ఫుడ్ జాబ్లో మీకు డైరెక్ట్ హైరింగ్ ఉంటుంది. వెండర్స్ ద్వారా థర్డ్ పార్టీస్ ద్వారా వెళ్ళాలి. వాళ్ళు డబ్బులు తీసుకొని వీజా ఇస్తారు, మనకు జాబ్ ఇప్పిస్తారు, హ్యాపీ చేసుకోవచ్చు. ఎన్ని రకాల జాబులు ఉంటాయంటే డెలివరీ కంపెనీలు, నూనె ఉంది, తలబాత్ ఉంది, డెలివరీ ఉంది, కరెంట్ ఉంది, కీటా ఉంది, అన్ని మోస్ట్లీ మొత్తం ఇక్కడ బైసికల్ మీదనే ఎక్కువ చేస్తారు. అండ్ గర్ల్స్ కూడా బాగానే మంది ఉన్నారు. మీరు రావాలనుకుంటే ఒకటి ఇంటెన్షన్, ఫస్ట్ బైక్ లైసెన్స్ని స్కిప్ చేయాలి దుబాయ్లో. ఎందుకంటే షార్ట్కట్లో మనం డబ్బులు సంపాదించుకోవాలంటే ఫస్ట్ స్కిప్ చేయాలి. ఇప్పుడు మీరు లైసెన్స్ తీసుకుంటారు, ఎక్కడికో పోతారు, ఒక 3-4 నెలలు టైం వేస్ట్ చేసుకుంటారు. అదంతా కాదు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సైకిల్ మీద చేసుకుని మీ ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసుకోవాలి. మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు ఒక గైడ్ వస్తుంది, ఎట్లా చేయాలి వర్క్, ఎట్లా చేయాలి, లొకేషన్ అవన్నీ మీకు వర్క్ మీద డిపెండ్. మైండ్ మొత్తం ఎక్కించుకున్న తర్వాత అప్పుడు మీరు ఒక త్రో తీసుకోరు. ఎట్లా మరి కార్ లైసెన్స్ తీసుకోవాలన్నా, బైక్ లైసెన్స్ తీసుకోవాలన్నా, అట్లా అన్నట్టు. ఓకేనా? మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లో వేయాలి. కామెంట్లో అందరికీ నేను రిప్లై ఇస్తాను. దుబాయ్లో సైకిల్ జాబ్ మీద ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు నేను రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తాను. ఎట్లా రావాలా, ఏం చేయాలనేది ప్రతి ఒక్క దానికి, ప్రతి ఒక్క టాపిక్ మీద మీకు అన్నీ చెప్తా. ఓకే? ఇంకా ఏమన్నా ఉంటే మెసేజ్ చేయరు ఇన్స్టాగ్రామ్లో. మనం ఇన్స్టాలో నాకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చిన. అందరూ హ్యాపీగా రారు. ఏముంది బ్రో, ఒక 10 మంది మిగిలితే ఈ రోజులలో దుబాయ్ 26 ధర ఉంది. నుంచి 40,000 సరిపోవు. 40,000 మన వాళ్ళది కొంతమంది మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, ఒకటేసారి కొండను కొడతాంటారు. కొండను కొడితే ఏమవుతుంది, ఒకటేసారి మన మీద పడుతుంది, బొక్కల పడతాం. మనం కొండను ఎట్లా కొట్టాలి, కొంచెం కొట్టి ఆ కొండను మనం సాధించుకోవాలి. అట్లా ఏం చేసినా కూడా షార్ట్కట్లో వేయాలి. షార్ట్కట్లో వేయరు, హ్యాపీగా పైసలు సంపాదించుకోరు, అందరూ ఫ్యామిలీతో ఉంటుంది. అండ్ మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యేది. ఇప్పుడు సైకిల్ మీద వేసేటోళ్ళకి సాలరీ ఎంత వస్తుంది? అదే కదా సాలరీ. ఏదన్నా కూడా ఆర్డర్స్ డిపెండ్. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క తీరు ఉంటుంది. నూనె ఫుడ్లో 6 ఇస్తాడు, మినిట్స్లో 4 dirhams ఇస్తారు. స్మైల్స్లోనేమో 7 ఇస్తాడు, 7.5 ఇస్తాడు. కరీంలో 7.5 ఇస్తాడు. అట్లా టైప్ ఆఫ్ కంపెనీస్ బట్టి. తలబద్దలో ఒక 5 రూపాయలు ఇస్తాడు అన్నట్టు. అట్లుంటే అండ్ మీరు ఇక్కడికి వచ్చినాక ఎవరిని అడిగినా చెప్తారు బ్రో, మోస్ట్ ఆఫ్ ఎందుకు ఉట్టిగా మోసపోవడం, అందరు బ్రతకాలి, అందరు పైసలు సంపాదించుకోనికి ఇక్కడికి వస్తాం. అందుకే నేను చెప్తున్నా, ఉట్టిగా లైసెన్స్లు తీసి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు, ఏది తీసుకున్నా షార్ట్కట్లో ఊర్రని అందుకే చెప్తున్నాను. నేను కూడా మీకు నచ్చితే తీసుకోరు లైసెన్స్, అది మీ ఇష్టం, మీ ఓన్ డిసిషన్, అది ఎవరేం చేయలేరు. ఇంకేమన్నా ఉంటే డీటెయిల్స్ కావాలంటే అడుగురు, చెప్తా. ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. అందరికీ ఓపికతో, అందరికీ మెసేజ్లకు రిప్లై అవుతున్నా, అందరికీ చెప్తున్నా. నాకు పర్సనల్గా కూడా కొంతమంది మోసపోయినలో, దుబాయ్కి వచ్చి మోసపోయినలు కూడా నాకు చెప్పారు, అన్న గిట్ల ఉంటాయి, నువ్వు చెప్పన్నా అని మెసేజ్ కూడా చేస్తారు. కానీ ఎందుకు ఇవన్నీ అని నేను సైలెంట్ అయిపోతున్నా. మనకు నువ్వు తెలిసిన విషయాలే చెప్దాం మన వాళ్ళకి. ఇట్లా ఉంటుంది కదా, ఎందుకు మోసపోవడని నేను అందుకే నాకు తెలిసింది, నా అనుభవం కొద్దీ నేను చెప్తున్నా. నా వెనక ఈ మాల్లో ఎంతమంది ఉంటారో ఇక్కడ దాదాపు చూడరు. ఇలా 90% ఇట్లా సైకిల్ మీద చేసేటోళ్ళే ఉన్నారు. సైకిల్ మీద చేసేటోళ్ళే ఉన్నారు ఎక్కువ. అందరు బ్రో ఏజ్ బారు 40-50 years వాళ్ళు కూడా చేసుకుంటారు వర్క్. మనమేమో లైసెన్స్ ఇద్దాం మనం అనుకుంటాం. సరే తీయరి, అది మీ ఇష్టం. కానీ సరే, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ చేయరి, అందరికి రిప్లై ఇస్తా. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ అయ్యారు. ఇంకా కొత్త వీడియోల కోసం మంచి వీడియోలు ఇంకా చెప్పుకుంటూనే పోతా.